హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే మార్నింగ్ ఆడవాళ్ళకి ఎలా ఉంటుందో, ఎంత పని ఉంటుందో చూపించాలనుకున్నాను. ఆడవాళ్ళు అంటే అందరూ అనుకోండి, మీ ఇంట్లో మాత్రమేనా, మా ఇంట్లో ఉండదా అని అనుకోవద్దు, అందరి కోసం చూపిస్తున్నాను. సో పొద్దున్నే బాక్సెస్ ఉంటాయి, టిఫిన్స్ చేసే వాళ్ళకైతే పెద్ద రిస్క్ ఏమి ఉండదు, కానీ టిఫిన్స్ చేసే వాళ్ళకైతే చాలా పనులు ఉంటాయి కదా. సో నేనైతే టిఫిన్స్ చేస్తాను, డైలీ అన్నం తినే అలవాటు అయితే లేదు. సో ఇక్కడ 7:30కి లేచాను. టైం చూస్తే 7:30 అవుతుంది. త్వరగా అయిపోవాలనేసి ఆలుగడ్డ కర్రీ అయితే చేసేస్తున్నాను. సో స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో క్యాషియస్ వాళ్ళు తెలిసిందే కదా, పోపు దినుసులు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. ఒక్కసారి మూత పెట్టేసుకొని మళ్ళీ మూత తీసేసుకొని చూసుకుందాం. సో ఉల్లిగడ్డ అయితే బాగా ఫ్రై అయిపోతుంది. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఏ మెజర్మెంట్స్ చెప్పాను అండి, నేను చేసే విధానం చెప్తున్నాను. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను అయితే తీసేసుకోండి. మీకు టిప్ చెప్పిన, ఎవరికైనా ఆలుగడ్డ పడదో, ఆలుగడ్డ పడిన వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమందికి దురదొస్తుంది, కొంతమందికి ఏమంటారు వాతం అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే, ఆలుగడ్డల్ని మనం ఉడకపెట్టుకుంటాం కదా, సో అలా ఉడకపెట్టుకొని తర్వాత కట్ చేసి కర్రీ కానీ ఫ్రై కానీ చేసేసుకుంటే అసలు వాతము ఉండదు, దురద కూడా రాదండి. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. ఆలుగడ్డ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా, సో వాళ్ళు పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దురద కూడా అస్సలు రాదు. అండ్ ఇక్కడ బాక్సెస్ కోసం కాబట్టి ముందుగానే రైస్ వండేసుకున్నాను. అండ్ ఇక్కడ దోశలు వేస్తున్నాను. సో అందులో చట్నీ అయితే కావాలి కదా, అందుకే పల్లీలను వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మన కర్రీలోకి వేసేద్దాం. ఒక్కసారి బాగా కలిపేసుకోండి. చట్నీలోకి కారం అయితే కావాలి కదా, సో ఈ కారం ఊరు మిర్చి చాలా కారం ఉంటుంది, అందుకే 2 తీసుకున్నాను. వాటిని కూడా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఆలుగడ్డ కర్రీలోకి వచ్చేద్దాం. అండ్ ఇందులోకి మన రుచికి సరిపడా కారం అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పు, నా టేస్ట్ ప్రకారం అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీ రుచికి సరిపడా మీరైతే యాడ్ చేసుకోండి. సో కారంలో ఉప్పు వేసుకుంటే ఉప్పు తక్కువ పడుతుంది, కారం ఉప్పు వేయకపోతే ఉప్పు సరిపడుతుంది. సో నేను అలాగే వేసుకుంటాను. అండ్ చక్కగా మొత్తం కలిపేసుకొని, ఇది స్టీల్ కడాయి కాబట్టి అడుగు అంటుకునే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అడుగు మాడిపోతుంది కదా, కూర కూడా మాడుతుందేమో అనుకోకండి. కూర అస్సలు మాడదు, అడుగు మాత్రమే మాడుతుంది. సో అది చక్కగా కలిపేసుకున్నాక ఇప్పుడు పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. వేయించుకున్న పల్లీలు, అందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరి అండ్ అలాగే మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ పల్లీ చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. పల్లీ చట్నీలో ఇంకో విషయం, ఎవరికైనా పుట్నాలు ఇష్టం ఉంటే పుట్నాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వేసుకోలేదు. అండ్ ఫైనలీ దోశ దగ్గరికి వచ్చేద్దాం. దోశ నైట్ పిండి రుబ్బి పెట్టుకున్నాం కదా, అదైతే పులిసిపోయింది. పిండి పులిస్తేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి పులిసాక కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా వాటర్ కావాల్సినంత యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే. స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఆయిల్ కూడా వేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయ్యాక ఫస్ట్ దోశ వేసేసుకున్నాను. ఆ దోశని నేను చుట్టూ తిప్పేసుకొని స్టవ్కే పెట్టేసుకుంటాను ఫస్ట్ దోశ ఎప్పుడైనా సరే. మీకు ఈ అలవాటు ఉందా? ఎవరికైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వాడికి స్కూల్ టైం అయితే అయిపోయింది. వాడిని అడిగాను, ఏ దోశ కావాలరా, చిన్న దోశలు కావాలా పెద్ద దోశ కావాలంటే అమ్మ చిన్న దోశ కావాలి అన్నాడు. సో అందుకని వాడి కోసం పాన్ కేక్లా చిన్న దోశలు వేస్తున్నాను. అసలు ఎంత బాగా వస్తాయో తెలుసా అండి. మనం ఏవో వేయమంటారు, స్పాంజీ లాగా మెత్తగా కావాలంటే ఏది అవసరం లేదండి. మినపప్పు, బియ్యం ఏ క్వాంటిటీలో తీసుకుంటామో సో కొద్దిగా బొరుగులు యాడ్ చేసుకుంటే, మీకు చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, అంత సాఫ్ట్గా వస్తాయి దోశలు అనేవి. ఈసారి పక్కా ట్రై చేయండి. మినపప్పు బియ్యం నానేసుకున్నప్పుడు, గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా బొరుగులు యాడ్ చేసుకోండి. ఇది నా మార్నింగ్ స్టోరీ అండి. అందరికీ ఇలాగే ఉంటుంది కదా. సో ప్లీజ్ గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.